హైదరాబాద్కి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. చాలా సిటీస్ని దాటుకుని మొత్తం 30 సిటీస్ నామినేట్ అయ్యాయి, 18 సిటీస్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. కానీ హైదరాబాద్కే గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందనమాట వరల్డ్ మొత్తంలో. ప్యారిస్, మాంట్రియల్, ఫోర్టలిజా ఇలా చాలా సిటీస్ని దాటుకుని హైదరాబాద్కి వచ్చిందంటే హైదరాబాద్ ఘనత ప్రపంచంలోకి ఎక్కిందని చెప్పొచ్చు. వినే ఉంటారు, యునెస్కో క్రియేటివ్ సిటీస్లో ఇంతకుముందు హైదరాబాద్కి సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ అవార్డు అంటే ఫుడ్ డైవర్సిటీ, తర్వాత ట్రీ సిటీ అవార్డు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్కి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందనమాట. అది కూడా చాలా సిటీస్ని దాటుకుని, ప్యారిస్ లాంటి సిటీస్ని దాటుకుని హైదరాబాద్కి వచ్చిందంటే అది గొప్ప విషయమే కదా. అదేవిధంగా అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చింది ఈ అవార్డు? హైదరాబాద్ నేచర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇన్ సిటీ డిజైన్ అండ్ ఆపరేషన్. ఈ సిటీ మొత్తం డిజైన్లో ఆపరేషన్లో నేచర్ని ఓరియంట్ చేసుకుని చేస్తున్నారు కాబట్టి అవార్డు వచ్చిందంట. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం, హరితహారం అని చెప్పి. దాని యొక్క మెయిన్ టార్గెట్ తెలంగాణలో ట్రీ కవర్ పెంచడం. మీరు చూసారు, తెలంగాణలో ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ కలిపి 24% ఉండేది, కానీ టార్గెట్ ఇప్పుడు 33%. హరితహారం వల్ల తెలంగాణలో ఫారెస్ట్ కవర్ పెరిగింది. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా చెప్పిందనమాట. సో 2015లో హరితహార ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత 15-16లో ఇప్పటికీ ట్రెమండస్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో గ్రీనరీ కానీ, నేచర్ ఓరియంటేషన్ కానీ చాలా పెరిగింది. ఇది ప్రపంచం రికగ్నైజ్ చేసిందనమాట. అసలు ఈ అవార్డు హైదరాబాద్కి ఎవరు ఇచ్చారంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్, AIPH అంటాం. వీళ్ళు ఇంగ్లాండ్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళు దీన్ని హైదరాబాద్కి ఇచ్చారు, అది కూడా అన్నిటినీ కన్సిడర్ చేసి. ఈ అవార్డు కేటగిరీస్లో హైదరాబాద్కి ఇంకొక అవార్డు కూడా వచ్చింది, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అవార్డు కూడా హైదరాబాద్కి AIPH వాళ్ళు ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, AIPH అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ అని. సో మొత్తానికి తెలంగాణ గ్రీన్ గార్లాండ్ హరితహార ప్రోగ్రామ్కి ఇది ఒక మకుటం అయిందనమాట ఈ అవార్డు అనేది. నిజంగా తెలంగాణ జాగ్రఫికల్ ఏరియాలో ఇప్పుడు ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ పెరగడం అనేది గొప్ప విషయం. లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, 2020 ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డు హైదరాబాద్కి వచ్చింది, ఈ అవార్డు ఎవరు ఇచ్చారు అని చెప్పి. ఆప్షన్స్లో రాంగ్ ఆప్షన్ ఇచ్చారనమాట మనల్ని టెస్ట్ చేద్దామని. అది కూడా హైదరాబాద్కి వచ్చిన అవార్డు. అంతకుముందు గ్యాస్ట్రానమీ గురించి కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చాయి, హైదరాబాద్ ఇస్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ అని చెప్పి. 2020లో ట్రీ సిటీ అవార్డ్ ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్కి వచ్చింది. దాన్ని ఆర్బర్ డే ఫౌండేషన్ అండ్ FAO వాళ్ళు హైదరాబాద్కి ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయింది, 2020 ఇయర్ కానీ ట్రీ సిటీ అవార్డు హైదరాబాద్కి వచ్చింది. దీని మీద ఆల్రెడీ UPSC ఫిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం, ఇంటర్నేషనల్గా ఫ్లోరాని ప్రొటెక్ట్ చేయడం కోసం పనిచేస్తుంటారు. వీళ్ళు ఇంగ్లాండ్ బేస్లో ఉంటారు. వీళ్ళకి సంబంధించి చాలా ముఖ్యమైన యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ సంబంధించి, ఫ్లోరాకి సంబంధించి ట్రీ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయటం, దాని నామినేషన్ స్వీకరించడం అని చేస్తుంటారనమాట. సో మొత్తానికి హైదరాబాద్ మాత్రం ఇప్పుడు గ్రోత్ ఇంజన్లో కానీ, హైదరాబాద్ గ్రీనరీలో కానీ, ట్రీ సిటీలో కానీ, అంబియన్స్లో కానీ, అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ హైదరాబాద్ గ్రో అవుతున్నంత ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ సిటీ అని చెప్పొచ్చు. అండ్ గ్రీన్ సిటీ అవార్డు ప్యారిస్ని, మెక్సికోని, ఫోర్టలిజాని, మాంట్రియల్ ఇవన్నీ బ్రీచ్ చేసుకొచ్చినందుకు కూడా మనకు గర్వకారణమే కదా.